ఒక కళ, ఒక వ్రతం. ఆమె జీవితమే మారిపోయింది. అదే వరలక్ష్మి వ్రతం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఎంతో భక్తితో, శ్రద్ధలతో జరుపుకునే వరలక్ష్మి వ్రతం వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. ఈ వ్రతాన్ని మొదట ఎవరు చేశారు? అమ్మవారు ఎందుకు ఈ వ్రతాన్ని చేయమన్నారు? ఈ వ్రతం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఒకసారి కైలాస పర్వతంపై పరమశివుడు, పార్వతీదేవి ఆసీనులై ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి పరమశివుణ్ణి ఇలా అడిగింది: ప్రభు, భూలోకంలో మహిళలు తమ కుటుంబం సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం కోసం ఏ వ్రతం చేస్తే ఫలితాలు లభిస్తాయి అని అడగగా, అప్పుడు పరమశివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు: దేవి, వరలక్ష్మి వ్రతం అనే ఒక మహాపవిత్రమైన వ్రతం ఉంది. దీని భక్తితో ఆచరిస్తే మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని అన్నారు. పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? ఇంతకుముందు ఎవరైనా ఈ వ్రతాన్ని చేశారా అని అడగగా, పరమశివుడు పూర్వం మగధ రాజ్యంలో చారుమతి అనే సతీ సాధ్వి నివసించేది. ఆమె ఎంతో వినయశీలి, భర్తను గౌరవించేది, అత్తమామలను సేవించేది, ప్రతిరోజు దేవుణ్ణి పూజించేది, పేదలకు దానం చేయడం, ఎవరితోని కఠినంగా మాట్లాడేది కాదు. అయితే ఒకరోజు రాత్రి చారుమతి దేవికి మహాలక్ష్మీదేవి దర్శనమిచ్చింది. అప్పుడు అమ్మవారు చారుమతి దేవితో ఇలా అన్నారంట: శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నా పేరుతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే నీ కుటుంబానికి సుఖశాంతులు కలుగుతాయి అని చెప్పి అమ్మవారు అదృశ్యమయ్యారంట. చారుమతి మేలుకొని ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులందరికీ చెప్పింది. అలాగే గ్రామ ప్రజలతో కూడా చెప్పి ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించింది. అప్పటి నుంచి ఆమె కుటుంబంలోని సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు లభించాయి. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 21వ తారీఖున శుక్రవారం వచ్చింది. ఈ రోజున మహాలక్ష్మీదేవిని వరాలు ప్రసాదించే వరలక్ష్మి రూపంలో పూజిస్తారు. ఉదయమే లేచి స్నానం చేసి, ఇంటిని శుభ్రపరిచి, ముగ్గులు వేసి, పూజా స్థలాన్ని సిద్ధం చేసుకొని, ఉదయమే శుభముహూర్తంలోని కలశాన్ని ప్రతిష్ఠించి పూజను ప్రారంభించాలి. పసుపు కుంకుమలతో అలంకరించి, మామిడి ఆకులు, కొబ్బరికాయలతో ఉంచి వరలక్ష్మి అమ్మవారిని ముఖాన్ని అలంకరించాలి. తరువాత దీపం వెలిగించి వినాయక పూజ చేసుకొని సంకల్పంతో వరలక్ష్మి అమ్మవారి వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ తరువాత లక్ష్మీదేవి అష్టోత్తరాలు, అలాగే వరలక్ష్మి వ్రత కథను చదివి, తరువాత నైవేద్యంగా చక్కెర పొంగలి, బూరెలు, గారెలు, పులిహార మీ స్థాయికి మించినవి ఆ అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని సమర్పించాలి. పూజ పూర్తి అయిన తర్వాత తోరణాన్ని కుడి చేతికి కట్టుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.